నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్హత కలిగిన పలువురు లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని లబ్ధిదారులు ఆనంద బాష్పాలు రాలుస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందరి భావాల్లో ఆ సంతోషం, ఆ ఆనందం కనబడుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా నుంచి కూడా మీకు లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి నన్ను నేను దొరికా నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా కొమ్మ కుమ్మారన్న పచ్చంగా నవ్వేలా పన్నిటి జల్లుల్నే తెస్తా చేస్తా చేస్తా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో స్వార్థం లేని చెట్టు వదులే కోరనంటూ పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే ఏమీ పట్టనట్టు బంధం పెంచుకుంటూ మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే సల్ల 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 పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే కంటే బిల్ల 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 అల్లాడి మా కుటుంబాలు సంతోషంగానే ఉన్నాము. కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ఇంటి మీద మాకు ఎటువంటి హక్కు లేకుండా ఉన్నాము.
అది సాయినగర్ కానివ్వండి, లంకపేట ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు కానివ్వండి, మాకు ఎప్పుడు ఏ అధికారి వచ్చి మా ఇల్లు ఖాళీ చేస్తాడా, మేము ఎప్పుడు రూట్ని ఫాలో అవుతామా అని చాలా భయంగా బ్రతకాల్సి వస్తుంది. మాకు మా ఇంటి మీద ఎన్నో సంవత్సరాలుగా మేము ఉంటున్నటువంటి ఆ ఇళ్ల మీద మాకు హక్కును కల్పించండి అని చెప్పి అడిగారు. తప్పకుండా నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను. తప్పకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పాపం 50 గజాల్లోనూ 60 గజాల్లోనూ జీవితం కొనసాగిస్తున్నటువంటి మీకు ఆ హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత మాకుంది. తప్పకుండా మీకు ఇస్తానన్న మాటను ఈరోజు నెరవేర్చుకునే అవకాశం రావాలి. కూడా మీకు ఆ 1,80,000 కూడా ఈ వేసవికాలం సమయానికి ఆ లోన్ కూడా వస్తుంది. ఆ వేసవికాలంలో మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు. చాలా సంతోషం అమ్మా. జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం అర్జీదారులకు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏలూరు జిల్లా ముదినేపల్లిలోని వి కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్డీఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, డిపిఓటి శ్రీనివాస్ విశ్వనాథ్, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లితో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయాల సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా వారి సమస్యలను సంతృప్తికరంగానూ నాణ్యతగానూ ఉండేలాగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని, దీనికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గంటా సంధ్య, ముదినేపల్లి తహసీల్దార్ కె శ్రీనివాస్, ఎంపీడీఓపీ మల్లేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు ఉంటున్నామండి వ్యాపారంలో మేము అద్దెలలో ఉండాల్సి వస్తుంది. ఆడపిల్లలకైతే వస్తున్నాయి, మగ పిల్లలకి అస్సలు రావట్లేదు. మా ఇంట్లో మేము ముగ్గురు ఆడపిల్లలు ఉంటే కాకరవాడ డిజిటల్ అసిస్టెంట్ డిఎం సివిల్ సప్లైస్ స్పందన ద్వారా జేకేసీ ద్వారా రిజిస్టర్ అయినటువంటి గ్రీవెన్సెస్ చూసినట్లయితే మేజర్గా వచ్చేసి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ గ్రీవెన్సెస్ ఈ మండలంలో ఉన్నాయి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది. ఆ తర్వాత మనకి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి, ఫిషరీస్, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్. సో మేజర్గా ఈ డిపార్ట్మెంట్ నుంచి కన్సర్న్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా సెక్రటేరియట్ అంటే గ్రామ సచివాలయం వైపు చూస్తే ఎక్కువ పెండెన్సీ వచ్చి వైవాగా విలేజ్ ఉంది. ముదినేపల్లిలో వైవాగా విఆర్ఓ పచ్చి కూర్చోన్నారు. సో వైవాగా, దాని తర్వాత పెయ్యేరు విలేజ్కి సంబంధించి ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. తర్వాత వడుదూరుకి సంబంధించి నెక్స్ట్ విలేజ్ ఉంది బురజ, చిగురుకోట. ఈ విలేజెస్ సంబంధించి ఎక్కువ గ్రీవెన్సెస్ ఉన్నాయి. సో ఈ గ్రామాలకు సంబంధించి విఆర్ఓ ఉన్నారా?
పంచాయత్ రాజ్ సంబంధించి శానిటేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ శానిటేషన్ ఎవరు పంచాయత్ సెక్రటరీనా. సో ఇక్కడ మీకు ఒక రిక్వెస్ట్ ఫర్ డ్రైన్ అవుట్ ఆఫ్ డ్రైన్ వాటర్ కే మాధవ్ అనే అతను అప్లై చేస్తున్నారు. మీరు అది గ్రీవెన్స్ రిజాల్వ్ చేశారా లేదా? ఎన్ మాధవరావు డ్రైన్ ఇష్యూ ఓకే, ప్రెజెంట్ సెక్రటరీ మీరే కదా. మేడం శానిటేషన్ ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. సాల్వ్ అయితే డిస్సాటిస్ఫైడ్ అని ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? చేసినప్పటికీ కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది వెరిఫై చేయాలి, పిటిషనర్తో మాట్లాడాలి, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది చూసుకోవాలి. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు శుక్రవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్యి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం. ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం. విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా. లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా. చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా. ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయమో. ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో స్వప్నాలు అన్ని సాకారమవగా జయమో జయమో. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా. నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే.
రెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా, ఈ నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి జన్మదిన వేడుకలు దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పాల్గొని అబ్బయ్య చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు అన్నగా 20 ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ దెందులూరు నియోజకవర్గ ప్రజలు అబ్బయ్య చౌదరికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆత్మీయ ఆశీస్సులు అందజేశారు. శత వసంతాల పాటు ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలు దెందులూరు గడ్డపై ఎమ్మెల్యే హోదాలో తమ మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. అక్క చెల్లెమ్మలకు అన్నగా, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు తోడుగా విద్యార్థులకు రేపటి భవిష్యత్ తనదేనంటూ భరోసా ఇస్తున్న ఆయన మరోసారి దెందులూరు ఎమ్మెల్యేగా తమకు కావాలంటూ జన్మదిన వేడుక ప్రాంగణమంతా దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాజకీయంగా ఉన్నత పదవులకు ఎదగాలని, దెందులూరు గడ్డ కొటారు అడ్డా మరోసారి రుజువు చేస్తామని వైసీపీ శ్రేణులు అబ్బయ్య చౌదరికి జన్మదిన వేడుకల సాక్షిగా అభయమిచ్చారు. ఈ వేడుకలకు జిల్లా వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు మండలాల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కొటారు కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడుకలు జరిగే పాఠశాల ప్రాంగణమంతా వైసీపీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి సమస్యను కూడా అడిగి పరిష్కరించడం. హ్యాపీ బర్త్డే టు యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. అప్పలేని పేట ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రగతి పోదు భాగ్యవననే ప్రేమ మళ్ళీ మళ్ళీ చేతకు భరాశలంత చేయవా మిత్రమా. శ్రీనివాస్ గారు అనుకోండి. దయచేసి ఎవరెక్కడ స్టేజ్ దగ్గర దయచేసి అందరూ అబ్బాయి చౌదరి నాయకత్వం, అబ్బాయి చౌదరి నాయకత్వం, అబ్బాయి చౌదరి నాయకత్వం. అమ్మ గట్టి ఒకసారి హ్యాపీ బర్త్డే. వేదకుమారి గారిని కూడా దయచేసి రాజుగారు ప్రతికూలంగా గ్రామస్తులు రఘు పంపించండి. అందరూ హాస్పిటల్ స్టాఫ్ సీట్లు వస్తున్నాయి చూడడానికి. ఎమ్మెల్యే గారు సాయంత్రం వరకు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఎవరు
దయచేసి ఎమ్మెల్యేగా సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు మనకి. ప్రహరీ గోడ పెట్టుకోండి దయచేసి. ప్రతి ఒక్కరిని కలిసారు. అందరు చూడండి. దయచేసి మన పార్టీ నాయకులు ముందు ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళకి అవకాశం కల్పించండి. ఒకసారి మన నాయకులు ఎప్పుడైనా ఉండేవాళ్ళు. చదవేది అమ్మారావు గారు అంత స్టాఫ్ కేక్ కటింగ్ చేస్తారు. అవకాశం ఉంటుంది కదా, దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి రాకుండా పెట్టే ఉంది. దయచేసి స్టాఫ్ అందరూ కూడా కేక్ కట్ చేస్తున్నారు. హౌసింగ్ పీడీ గారు ఆయన ఎవరు ఉన్నారు మొన్న పోలీసు వారు విజ్ఞప్తండి, స్టేజ్ మీద కొంచెం సమయం పాటించండి. ఎక్కువ మంది అన్నా ఒకసారి అందరూ కంగారు పడకండి. దయచేసి చూసుకోవద్దు, కంగారు పడద్దు. ఏలూరు అమ్మారావు గారు విశేష తెలియజేస్తున్నారు. అన్నా ఒకసారి శ్రీపూర్ గ్రామస్తులు డిప్యూటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్ద వారు వచ్చారు. శ్రీపూర్ గ్రామస్తులు శ్రీపూర్ గ్రామస్తులు బాబు జరగండి. అశోక్ జరుగు. ఎలక్ట్రికల్ టీ గారు వచ్చారు. ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అటువంటి ఎమ్మెల్యే నెక్స్ట్ మీద ఆచార్య నెక్స్ట్ మీద పెద్ద కేసు వాడండి. రామచంద్ర వారు వేదిక మీద రావడంతో కొంచెం బాబు ఎంపీ గారు వచ్చారు కాబట్టి సమాజంలోని తోటి వారిని ఆదరించి ప్రేమించాలన్న యేసుప్రభు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని
ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర పిలుపునిచ్చారు. ఏలూరు జేవియర్ నగర్లోని బిషప్ హౌస్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సోషల్ సర్వీస్ సెంటర్లో డైరెక్టర్ ఫాదర్ తాతపూడి ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో బిషప్ జయరావు పొలిమేర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలత ఆయనకు పలువురు ఫాదర్లు, సిస్టర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో పయనిస్తూ తోటవారికి చేయూతనందించాలని సూచించారు. యేసు చూపిన దయ, ప్రేమ మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని, 4 జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం భారీ క్రిస్మస్ కేక్ను ఆయన కట్ చేసి కొవ్వొత్తులను వెలిగించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు విభిన్న ప్రతిభావంతులకు ఉచిత బస్ పాసులను అందజేశారు. అనంతరం బిషప్ జయరావు పొలిమేరను పలువురు ఫాదర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ డాక్టర్ విజయరాజు, మానవతా స్వచ్ఛంద సంస్థ రీజనల్ అధ్యక్షులు అడిసిమిల్లి నిర్మల, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్, డీసీపీఓ సూర్యచక్రవేణి, ఆడిటర్ రాధాకృష్ణ, కార్పొరేటర్ నిర్మలా జేవియర్, సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్, ఛాన్సలర్ ఆఫ్ ఫాదర్ బాబు జార్జ్, క్యాథడ్రల్ ప్యారిస్ మాదర్ మైకేల్, ఫాదర్ జాకబ్, ఫాదర్ రాజు, సిస్టర్ లీలమ్మ, అబ్రహం మాస్టర్, ఏఎంసీ డైరెక్టర్ జక్కుల బెనర్జీ, అలెక్స్, సోషల్ సర్వీస్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దైవ సహోదరి సహోదరులారా, ప్రేయర్ డాన్స్ ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ భువనపల్లి వారు క్రిస్మస్ అనగా ఒక అభయం, క్రిస్మస్ అనగా ఓ ధైర్యం, క్రిస్మస్ అనగా ఓ తోడు. క్రిస్మస్ అంటే గుర్తు. ఇదిగో మీకు గుర్తు ఇస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మరియా అనే ఓ స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది. అభయం మేమున్నా మీ కష్ట సమయాలు, ధైర్యం క్షీణించిపోతున్నటువంటి చితికి అతుక్కుబడుతున్నటువంటి బ్రతుకులకి నేనున్న ధైర్యం. అంతేకాదు మీ దేవుని నేను మీకు తోడున్నాను తెలియజేస్తున్నాను. అయితే ఈ గుర్తు, అభయం, ధైర్యం, తోడు ఎందుకంటే అంధకారం ఉన్న వారికి వెలుగును ప్రకటించడానికి కాంతి రేఖగా క్రీస్తు రావటం, శాంతి దూతగా క్రీస్తు జన్మించటం, జ్ఞానానికి ప్రతీక క్రీస్తు జీవించటం, జనించటం, ప్రేమకు క్షమకు ప్రతిరూపం క్రీస్తు. కనుక ఇలాంటి వ్యక్తి ఓ సామాన్య స్త్రీ ద్వారా లోకానికి పరిచయం చేయబడటం, ఆ స్త్రీ కూడా ఎంతో అభినందనీయురాలు. మరియా నజరేతుకు చెందినటువంటి ఓ వ్యక్తి కన్యక. ఆమెను అభినందిస్తూ గట్టిగా చెప్పగలుగుతాం తల్లికి. ఎందుకంటే ఆ స్త్రీ ఈ కుమారుని లోకాన్ని కలిసడానికి ఆలోచిస్తే దైవాన్ని వీడి దీనత్వం కలిగి మనిషిగా మన వద్ద జన్మించటం. ఎందుకంటే ఇంతేనా నా బ్రతుకంత అనే సమాజాన్ని దైవత్వంతో నింపి ఔన్నత్యాన్ని కలిగించడానికి, లేవనెత్తడానికి క్రీస్తు లోకం జన్మించారు. ఇలాంటి గొప్పనైన ఆ యేసుక్రీస్తులో మన విశ్వాసం బలపడాలి, మన ఐక్యత పెరగాలి, మన ప్రేమ ఫలించాలి, క్షమగా జీవించాలని ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరి నూతన సంవత్సరం ఆశలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పండుగ మనందరూ కూడా గొప్ప ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఏమిటంటే మనందరికీ తెలిసిన విషయం, మనుషుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉండాలని. అనాథులు, అభాగ్యులు, నిరాశ్రయులు, దీనజనులు, రోగులు, నిర్భాగ్యుల జీవితాలను ఆనందాన్ని నింపుతూ, దయా కనికలను పంచుతూ
అందరినీ కూడా సహృదయముతో గౌరవించమని ఈ క్రిస్మస్ పండుగ పిలుపునిస్తూ ఉంది. అందుకే పునీత 2వ జాన్ పాల్ పాప గారు ఒక చక్కని మాట చెప్తూ ఉంటారు. ద ఫ్యూచర్ స్టార్ట్స్ టుడే, నాట్ టుమారో అంటున్నారు. భవిష్యత్తును ప్రారంభించేది రేపటి నుండి కాదు, నేటి నుండే అని పునీత 2వ జాన్ పాల్ పాప గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసే అవకాశం ప్రతిరోజు మనకు వస్తుంది. అది మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలను ఉత్తమంగా మార్చడానికి ఈ ఒక్క క్రిస్మస్ రోజే కాదు, ప్రతిరోజు అది మనకు ప్రేరణగా ఉండాలని పునీత 2వ జాన్ పాల్ పాప గారు చెప్తున్నారు. కాబట్టి సో ఇది మరి ఇంత పాపులేషన్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలండి. అంటే ఇప్పుడు మనం చాలా గిఫ్ట్స్ మన తండ్రి గారు బిషప్ గారు ఇచ్చారు. ఏదో ఒక అకేషన్కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానే ఉన్నారు. సో ఓకే, మనకి తోచినంతగా ప్రతిసారి క్రిస్మస్కి ఇస్తానే ఉంటాం ఎవరో ఒకరికి. ఒకవేళ దేవుడికి ఒక ఐడియా వచ్చి మొత్తం 880 కోట్ల మందికి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వచ్చు? ప్రపంచంలో ఉన్న ప్రతి జనాభాకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి మనం. ఏమి ఇస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది, ఆల్ మొత్తం. సో దాని గురించే మనకు బైబిల్లో జాన్ 3:16 verse God loved this world and he gave his son, he gave his one and only son to the world అని చెప్పి మనకు బైబిల్లో వస్తుంది. సో నా కుమారుని నేను ఇస్తే ఈ వరల్డ్కి, సో అదే ఒక నాకు ఇష్టమైంది, నేను లవ్ చేసిన వాళ్ళు ఇస్తే అదే ఒక గిఫ్ట్ అని చెప్పి. సో జీసస్ క్రైస్ట్ అనేది మనకి ఇచ్చిన, వరల్డ్కి ఇచ్చిన ఒక గిఫ్ట్. సో అలాగే సో గిఫ్ట్ ఇచ్చాము, కొంతకాలానికి ఆ గిఫ్ట్ ఒక్కొక్కసారి మరి అంటే సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. కలెక్టరేట్ వద్ద గురువారం వారికి మద్దతుగా పిల్లలతో కలిసి తల్లులు కూర్చున్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సిబ్బంది స్పష్టం చేశారు. నగరంలో ప్రదర్శన నిర్వహించి అగ్నిమాపక కేంద్రం కోడల వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఎన్జీఓ సంఘ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏలూరు ఇన్ఛార్జి బడేటి చంటి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మాట తప్పి మడం తిప్పిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు రజని, హైమావతి, స్వప్న, కనకదుర్గ, సోములమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెంలో జనసేన నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. గణపవరంలో రాస్తారోకో నిర్వహించారు. మరి గత 10 రోజులుగా అంగన్వాడీలందరూ కూడా మరి కలెక్టరేట్ వద్ద మరి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంగన్వాడీలందరూ కూడా వాళ్ళ ప్రధాన సమస్యల మీద, అలాగే వాళ్ళ న్యాయమైన కోరికల మీద వీళ్ళందరూ కూడా గత 10 రోజులుగా కూడా నిరవధిక సమ్మె జరుగుతుంది. ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో ఆ తాళాలు పగలకొట్టి వాళ్ళల్లో సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా చేస్తూ వాళ్ళకి పిల్లలకి కానీ భోజనాలకు కానీ వీటికి కానీ వాళ్ళతో సదుపాయాలు చేస్తున్నారు. వాళ్ళకేమీ రాదు, వాళ్ళు కూడా అలోలక్షణ అంటూ ఏంటా ఈ ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేయలేక పనులు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల సంరక్షణ ఏదైతే చూసుకోగలరో అంగన్వాడీలు వాళ్ళ ప్రధాన సమస్యలు తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే నియంతృత్వ ధోరణితో వీళ్ళని అణిచివేత ధోరణి చెయ్యాలి, వీళ్ళకి ₹1 కూడా మేము పెంచాం, ఎందుకు వీళ్ళు జాయిన్ అవ్వరో లేకపోతే వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి ఒక నిరంకుశమైన పరిపాలన ఏదైతే మొదటి రోజు నుంచి కూడా పరిపాలన చేస్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా భయపెట్టి మీ ఉద్యోగాలు తీసేస్తాం, మీకు జీతాలు ఇవ్వని చెప్పి వీళ్ళందరినీ కూడా బెదిరించడం జరుగుతుంది. ఏదైనా సరే మా నారా లోకేష్ గారు మొన్న యువకాలం వేదిక ద్వారా వీళ్ళ న్యాయమైన కోరికలు మేము తీరుస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఈ ప్రభుత్వం తీర్చాలని చెప్పి ముందు ప్రధాన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానితోటే అంగన్వాడీ సమస్యలు ముందుగా మేము తీరుస్తామని సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది.
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరు దొండపాడు శ్రీ దత్తాశ్రమంలో భక్తి శ్రద్ధలతో పవిత్ర శ్రీరామ జయ మహామంత్ర జపనామ స్మరణ మధ్య అయోధ్య నుండి తీసుకువచ్చిన శ్రీరామ పూజ అక్షతల పవిత్ర కలశ స్పర్శ కార్యక్రమం మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా నిర్వహించారు. ఏలూరులోని వివిధ ఆలయాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆలయ కమిటీ సభ్యులతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, శ్రీమతి రేణుక దంపతులు అక్షతల పవిత్ర కలశాల స్పర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు టౌన్ పరిధిలో నుండి వివిధ ఆలయాల నుండి వచ్చిన ఆలయ కమిటీలకు శ్రీరామవారికి అభిషేకించిన అక్షతలతో ఉన్న పవిత్ర కలశాలను అందజేయడం జరిగిందని, పవిత్ర అక్షతల కలశను ఆయా ఆలయాల్లో భద్రపరిచి జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి కుటుంబానికి పవిత్ర అక్షంతలు, శ్రీరామ మందిర నిర్మాణ నమూనా, విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను కూడా అందించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ చక్రధర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మైలవరపు వెంకట లక్ష్మీ నరసింహం, వివిధ ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రదేశం కాంచి, శివకంచి, విష్ణుకంచి 2 ఉన్నాయి. తర్వాత అవంతికాపురి అంటే ఉజ్జయిని. ఆ ఉజ్జయిని నగరంలో మహాకాళి ఆదర్శ అష్టాశి రామాయ నమః, ఓం రామ్ శ్రీ రామాయ నమః, ఓం రామ్. ఈ అవకాశం కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తాను. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కూర్చోమని చెప్తున్నాను. అందరూ కూడా మీ కలశాలకి ముందు కట్టుకున్నారా తల్లి? కట్టుకోలేదా? జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ తత్మా హిందూ సంస్థలన్నీ కలిసి ఈ ఆలయ నిర్మాణానికి 2 ఏళ్ల క్రితం పూనుకొని 1 నెల రోజుల్లో 400 కోట్ల ఆలయానికి, 700 కోట్లు తతిమా ఫెసిలిటీస్, హాస్పిటల్స్, పూజారుల గృహాలకి అనుకుని 1100 కోట్లు పోగు చేద్దామంటే మీ అందరి సహకారంతో అది 1 నెలలో 2950 కోట్ల రూపాయలు పోగుపడింది. దాంతో ఆలయం నిర్మిస్తున్నాం. ఈ రేపు జనవరి 22న మోడీ గారి హస్తాలతో ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది. అయితే ఒక డబ్బు ఆలయం అంటే ఇటుకలే కాదు కదా, మంత్రబలం కావాలి. అందుకని 108 రోజులు ఆ 22వ తారీఖుకి ముందు నుంచి ప్రతి ఆలయంలో పూజలు జరుగుతాయి. దానికి మన తపన చౌదరి గారు ఎంతో సహకరించి అన్ని గుళ్ళల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. రేపు 7వ తారీఖు జనవరి మళ్ళీ ఇక్కడ ఈ ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ సందర్భంలో అయోధ్యలో పూజ చేసిన అక్షింతలు బెజవాడ మన ప్రాంతానికి వచ్చి, బెజవాడ నుంచి మన జిల్లాకు వచ్చి, జిల్లా నుంచి ఇప్పుడు మన గ్రామంలో పంచేందుకు ఈ అక్షింతలు మనం తయారు చేస్తున్నాం. ఇది అందరూ ఆలయాలకు తీసుకువెళ్ళి మన భక్తులందరికీ చేర్చి 22వ తారీఖు శుభంగా జరుగుతుంది. యుగ యుగాలు ఆ ఆలయం ప్రసిద్ధిగా ఉండాలని మనం ప్రార్థిస్తూ ఈ సమయం ఇచ్చిన అందరి ఏపీ భూ హక్కు చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజల ఆస్తులు ధనవంతుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, సెక్షన్ 9, 10, 11 తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం ఈ సమస్యను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివాదాలకు కూడా పరిష్కారం లేదు. దాని తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే, ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా ఇంకా సివిల్ కోర్టులకు వెళ్ళడానికి లేదు, సివిల్ కోర్టులకు అధికారాలే లేవని చెప్పారు. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్స్ పెడతారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులే నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి న్యాయం చేయటం తెలియదని ఆ అధికారాలని ఎగ్జిక్యూటివ్ నుంచి తీసేసి
జ్యుడిషియరీకి ఇచ్చారు. మళ్ళీ జ్యుడిషియరీ యొక్క అధికారాలకి గండి కొట్టే విధంగా వీటిని మళ్ళీ ఎగ్జిక్యూటివ్కి కట్టబెట్టడం అనేది న్యాయ వ్యవస్థలో అయితే వాళ్ళ ఆస్తిని నిరూపించుకోవడానికి అనేక మార్గాలు అలాగే అనేక సాక్ష్యాధారాలతో నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంపార్షియల్గా జడ్జిమెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆఫీసర్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని నియమించడం ద్వారా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అలాగే బలవంతులకు మాత్రమే అక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు తమ ఆస్తిని కాపాడుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోయేలా ఈ చట్టం అనేది నిర్దేశిస్తూ ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకొని న్యాయవాద సంఘాలు అలాగే న్యాయ నిపుణులు దీనికి సంబంధించిన వాళ్ళతో చర్చించి ఈ సివిల్ లిటిగేషన్ని తగ్గించడానికి ఉపయోగపడే మార్గాలని అన్వేషించాలని ఏలూరు బార్ అసోసియేషన్ అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా జీవో నెంబర్ 1ని హైకోర్టు రద్దు చేసే వరకు ఎలా పోరాటం చేశామో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలాగే జీవో 512 రద్దు చేసే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తామని, రానున్న కాలంలో భోగిమంటల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం అలాగే నిరాహార దీక్షలు అలాగే ఇంకా మానవహారాలు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు జరిపి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ లోపుగానే ముఖ్యమంత్రి గారు స్పందించి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. సమస్యల పరిష్కారానికి సమగ్ర శిక్షణ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగింది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ సమగ్ర శిక్షణ ప్రాజెక్టుల్లో పనిచేసే ఒప్పంద తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. వెంటనే పోరాడదాం పోరాడదాం పోరాడదాం. మేము 2012 నుంచి కూడా ఎస్ఎస్సీ ఉద్యోగులుగా చేస్తున్నాము. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు ఆ జీతాలు అందజేయాల్సిందిగా సమాన పనికి సమాన వేతనాన్ని అందజేయాలని మేము ఈ విధంగా రోడ్డు ఎక్కమండి. మరి ఇప్పటివరకు మేము చాలా వరకు ఆఫీసులో చాలా వర్కులు చేశాము. రోడ్డు ఎక్కడానికి ఎవరికి కూడా ఎంతో బాధపడితే రోడ్డు ఎక్కుతామనేది ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆలోచించాల్సిన విషయం. మన సీఎం గారు కూడా మా యందు దయ ఉంచి మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం చెల్లించి అలాగే మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈ ప్రతి నెల కూడా మాకు 1వ తారీఖున జీతాలు ఇవ్వాల్సిందిగా కూడా మేము తెలియజేస్తున్నాము. మేమందరం కూడా ఎంతో బీఎడ్ క్వాలిఫై టెట్ క్వాలిఫై ఈ జాబ్లోకి వచ్చాము. చాలామంది ఉన్నత చదువులు కూడా ఉన్నారు దీంట్లో. మరి ఈ యొక్క ఎస్ఎస్ఏలో ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని మేమందరం కూడా వినియోగించుకున్నామండి. పాదయాత్రలో అలాగే మాకు పాదయాత్రలో ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీఎం గారు రెగ్యులర్ చేస్తానన్నారు. మరి ఆ హామీ ప్రకారము మేము 2012 నుంచి చేస్తున్నాం కనుక మరి ఆయన ఇచ్చిన హామీని ఇప్పుడు ఈ విధంగా నెరవేరుస్తానని మేము అనుకుంటున్నాము. నెరవేర్చాలని మా డిమాండ్స్ అన్ని కూడా ఒప్పుకోవాలని మేము కోరుకుంటున్నామని అలాగే మేము రెగ్యులర్ ఎంప్లాయీలతో పాటు మేము కూడా చేస్తున్నాము. మొత్తం అన్నిటి కూడా అన్ని వర్కులు చేస్తున్నాం కాబట్టి మాకు ఉద్యోగ భద్రతతో పాటు మాకు ముఖ్యంగా రెగ్యులర్ చేయాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నామనండి. లేకపోతే ఇంకా ఈ ఎస్ఎస్సీ ఉద్యోగులు ఇంకా ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని కోరుకుంటున్నామండి. ఏలూరు నగరంలోని కత్తెపు వీధి సాయి వినోద్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు జననం గురించి వివరిస్తూ తీసుకోవడం కంటే ఇవ్వడం ఎంతో మంచిదని, మీ దగ్గర ఏదైనా ఉంటే ఇరుగు పొరుగు వారికి ఇచ్చి వారికి క్రీస్తు ప్రేమను పంచి ఇవ్వాలని అన్నారు. అదే నిజమైన క్రిస్మస్ అని, క్రీస్తు లోకానికి ప్రేమను పంచి ఇచ్చారని, ఆయన ప్రేమను అందరికీ పంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జన్మదినాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం విద్యార్థులకు క్రిస్మస్ బహుమతులను ప్రతి తరగతి నుండి లక్కీ డ్రా తీసి అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శాంతకుమారి, వినోద్ కుమార్ మరియు టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అదే యేసు ప్రభుల వారు ఆ ఈదులోకి వచ్చేసరికి ఒక పిల్లాడు 12 సంవత్సరాల పిల్లాడు చనిపోయిన పిల్లాడు కాస్త ఏమయ్యాడు, నువ్వు మాకు తెలుసులే, నువ్వు పలానా వడ్లవాడి పిల్లాడివి, పలానా వాళ్ళ అబ్బాయివి, పలానా వాడి లేదు మన దగ్గర. అది ప్రభుత్వం సహాయం వలన రాష్ట్రాలు గతంతో కొడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారా వేసేవారు. అట్లాంటి కుష్ఠరోగిని యేసు ప్రభుల వారు ముట్టుకుని బాగు చేశాడు. ఏ సీరియల్స్ వస్తున్నాయి, బిగ్ బాస్ చూస్తున్నారు అందరూ. ఆ దెబ్బలాడుకోవడం ఇంటికి మన చుట్టూ దెబ్బలాడుకుంటున్నారు కదా, సరిపోవట్లేదు మనకి. తన మనకి గురువులుగా వచ్చినటువంటి గురువులు ఈ ఒక్క సెమీ క్రిస్మస్ కాకుండా నా ఉద్దేశం చెప్తున్నాను, ఆ ప్లాస్టిక్ లో నుండి సన్నటి తీగలు తీస్తారు. సన్నటి తీగలు మీరు ఇక్కడ పూలమాలను అలంకరించారు చూసారా, అలాంటి వాటిల్లో ఉపయోగించి సన్న తీగలు తీస్తారు. ఆ సన్నటి తీగలతో పువ్వులు కుట్టరు, పూలమాల కట్టరు. దాంతో ఏం చేస్తారో తెలుసా, ఆ తీగలతో బైపాస్ ఆపరేషన్ జరిగినప్పుడు గుండెలో ఆ తీగలతో కుట్లేస్తారు. ఆ పనికిరాని ఆ తారు అనుకున్నాం చూసారా, ఆ తారులోంచి వచ్చిన తీగలతో బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ గుండెకు సంబంధించిన ఏరియాల్లో ఆ తీగతో కుడతారు. దాని ఖరీదు ఎంతో తెలుసా, దాని ఖరీదు వేల రూపాయలు ఉంటుంది. 50,000 నుంచి పైనే ఉంటుంది ఒక్కొక్క తీగ ఖరీదు. ఆ పిల్లాడు ఏం చేశాడు, ఆ తారును ఎందుకు పనికిరాదు అనుకున్నాడు. కానీ ఆ తారు తన రూపం మార్చుకున్న తర్వాత దాని కాస్ట్ చాలా పెరిగింది. బైపాస్ ఆపరేషన్ అంటే లక్షల్లో ఉంది ఈ రోజున కాస్ట్. ఆ లక్షల్లో అయ్యే ఖర్చుకి పని ఎలా వస్తుంది అంటే ఉపాధ్యాయుల నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నేను హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నాకు 600 మంది పిల్లలు, 30 మంది స్టాఫ్. జిల్లా పరిషత్ హై స్కూల్ పోతవరం, నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. అక్కడ కూడా నేను నేర్పించింది ఒక్క డిసిప్లిన్ ఫస్ట్ అంతే. నేను ఇక్కడ చూస్తున్నాను, వినోద్ మాస్టర్ గారు 8:30కి రోడ్డు మీద ఉంటారు. 8:30 to 9:30, 9కి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి, లెసన్స్ స్టార్ట్ అయిపోతాయి. 8:30కి నేను అక్కడ చూస్తూ ఉంటాను, పైనుండి మాస్టర్ అక్కడే ఉంటారు. చేతిలో అయితే బెత్తం నేను ఎప్పుడు చూడలేదు. మరి సార్ బెత్త వాడతారు లేదో నాకు తెలీదు, బెత్తాలు వాడకూడదు, వాడకపోతే చదివేలా వస్తుందయ్యా. కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు బెత్తం వాడితేనే చదువు వస్తుంది. స్థానిక తంగెళ్లమూడి శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. పాస్టర్ ఎం మురళి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన అతిథులు 48వ డివిజన్ కార్పొరేటర్ నున్నా స్వాతికిషోర్, 49వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే నాటికలు, డాన్స్లు, పాటలు ఇలా అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో భాగంగా స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖరరావు మాట్లాడుతూ క్రిస్మస్ గురించి పిల్లలకు వివరించారు. అలాగే సర్వమత పండుగలను నిర్వహించడం తమ స్కూల్ ప్రత్యేకత అని తెలియజేశారు. అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మరి పెంపొందించడానికి మరి మా పాఠశాలలో ప్రతి సంవత్సరం మరి ఈ క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి విశేషం ఏంటంటే మరి ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొనే పిల్లలు, పాటలు పాడేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మరి క్రిస్టియన్స్ కాదు, మరి ముస్లిమ్స్ అందరూ కూడా చక్కగా మరి ఇది క్రిస్టియన్ మతానికి సంబంధించిన పండుగని భావించకుండా అందరూ పాల్గొని చక్కగా వాళ్ళు కూడా మరి యేసు జననం అని నాటి జరిగింది. మరి దాంట్లో హిందూ మతం పిల్లలు,
క్రిస్టియన్ పిల్లలు, ఈ ముస్లిమ్స్ పిల్లలు అందరూ కూడా చక్కగా ఆ కార్యక్రమంలో ఆ నాటికలో పాల్గొని చాలా చక్కగా విజయవంతం చేయడం జరిగింది. పిల్లలు ఎంతో ఆనందిస్తున్నారు. మరి ఇది మా పండగ కాదు అని అనుకోకుండా అన్ని పండగలను కూడా చక్కగా వాళ్ళు చూస్తూ ఆ పండగల గురించి మరి ఆ మతం గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటూ మరి చాలా చక్కగా ఆనందించడం జరుగుతుంది. మరి ఎంతో సంతోషకరంగా ఉంది. మరి క్రిస్మస్ వేడుకల్లో మరి ముందుగానే మేము స్కూల్లో నిర్వహించుకోవడం, క్రిస్మస్ పండగ మరి ఇవ్వాలి అన్నట్టుగా చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరి పిల్లల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తాయని చెప్పడంలో ఎటువంటి పెంపొందిస్తాయని చెప్పవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా ఆదరిస్తున్నారు. మరి ఆదరిస్తున్న తల్లిదండ్రులకి అందరికీ కూడా, అలాగే విన్ టీవీ ప్రేక్షకులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. రజకుల వృత్తిదారుల చెరువుల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయం చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు, దేవరపల్లి మరియు దోమనంతగూడెం గ్రామాల చెరువులను మరియు గోపాల్పురం మండలం గంగోలు పంచాయతీలో గల జక్కంపేట చెరువులను సందర్శించి దోమంతగూడెం కార్యదర్శితో మరియు హుక్కంపేట కార్యదర్శితో రజక చెరువుల లీజు విషయమై చర్చించి అనంతరం రివిజన్ పంచాయతీ కార్యాలయంకు వెళ్లి సంబంధిత అధికారులతో డివిజనల్ పంచాయతీ అధికారులతో మాట్లాడారు. గంగోలు పంచాయతీలో గల వీర్రాజు చెరువుకి కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల సుమారు 3 సంవత్సరాల నుంచి లీజ్ ఫిక్స్ అయినందువల్ల కొవ్వూరులో డివిజనల్ పంచాయతీ అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా దోమనంతగూడెం గ్రామంలో రజకుల చెరువుకి ఒకేసారిగా 25,000 నుండి 52,000 లీజ్ చేయడాన్ని అధికారులు తప్పిదమని అన్నారు. ఈ కార్యక్రమంలో హుక్కంపేట రజక నాయకులు బిక్కవోలు నాగేశ్వరరావు, జిల్లా రాజకీయ సీనియర్ నేత దుర్గారావు, హుక్కంపేట కార్యదర్శి దోమంతగూడెం కార్యదర్శి రజక నేతలు పల్లట్ల పాండురంగ, పిచ్చయ్య మరియు దోమనంతగూడెం ఎంపీటీసీ పలువురు రజకులు పాల్గొన్నారు. ఆ ప్రకారంగా మీరు కనుక సర్వీస్ నెంబర్ ఫలానా ఫలానా మీకు పంచాయతీలో ఉంది, ఈ సర్వీస్ని రజకులకు ఇస్తున్నాను మీరు ఒక లెటర్ ఇస్తే మేము కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా చేసుకొని మేము ఎలా చేసి పెడతాం. మేము చెన్నైగూడెం కూడా అలా చేస్తాం. చెన్నైగూడెం ఫ్రీ కరెంట్ డిపార్ట్మెంట్ 500-700 కనుక్కున్నాను. కొంచెం మీ హయాంలో చేసి పెట్టినట్లయితే మా వాళ్ళు కొంచెం సంతోషం. ఫలానా టైంలో జరిగింది, కొంచెం వీలుగా ఉంటే మీరు చెప్పండి. ఆ జీవో ప్రకారంగా వీళ్ళకి కావాలనే విషయంలో మేము చెప్పడం జరిగింది. అప్పుడులో గ్రామ పంచాయతీ సహకరించలేదు. అయితే మేము కోరుకునేది ఏంటంటే కరెంటు బిల్లు మీరు కట్టక్కర్లేదు, ప్రభుత్వం మా ఫ్రీగా ఇచ్చింది, ఆ బిల్లు ద్వారా మేము కరెంటు ఇచ్చేసుకుంటామన్న అప్పుడులో గ్రామ పంచాయతీ వెనుకాడింది. ప్రస్తుత గ్రామ పంచాయతీ వారు తప్పనిసరిగా అండర్టేకింగ్ లెటర్ ఇచ్చి వీళ్ళ సహకారం చేస్తారని కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాము. అయితే ఈరోజు ఈ చెరువుకి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవో 343/14/78లో అప్సర్ ప్రైస్ డివిజనల్ పంచాయతీ అధికారులు ఏమని చెప్పింది. అయితే లాస్ట్ 3 years 26,000 రూపాయలు ఉంది. 26,000 రూపాయలు కూడా ఎక్కువే. ఎందువల్లంటే మెట్ట ప్రాంతాలు, కాలువ ప్రాంతాలు అని చేసి ఈ మెట్ట ప్రాంతాల్లో ఉండే రజకుల చెరువులకు 4 అడుగుల లోతు ఉండి ఉన్నట్లయితే 1 ఎకరానికి 500 రూపాయలు లెక్కన ఏమన్నారు. వీళ్ళకి 2 ఎకరాల 15 సెంట్లు చెరువు కేటాయించిన వాటర్ సోర్స్ ఉన్నది కేవలం 80 సెంట్లే ఉంది. తత్మయన్నీ గట్లుగానే ఉన్నాయి. అయితే 80 సెంట్లకి కలిపి అప్పుడు 26,000 వేయటం, ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పడం దగ్గరగా 50,000 వేసేసామని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలు లేకుండా వట్లూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ డిపార్ట్మెంట్ విద్యార్థులు పెదపాడు మండలం వట్లూరు సమీపం బైపాస్ రోడ్లో ఉన్న రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ జెండా ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 108 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ మెంబర్ కొండ హరిరామకృష్ణరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కొండ్రెడ్డి వెంకటేశ్వరరావు, హెచ్ఓడి డాక్టర్ కొడాలి వెంకట శ్రీధర్, స్టాఫ్ కోఆర్డినేటర్స్ నిమ్మల సతీష్ మరియు ఇట్పుగంటి కవిత, బీజేపీ నాయకులు కట్నేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అడుగు పెడతాం. 180 సీట్లతో స్టార్ట్ చేశాం.
చంపట్లేదు కదలకుండా పెట్టింది అది మేడం మేడం ఒకసారి అలాగే ఉన్నాను మేడం మనిషి ఫోటో ఫోటో తీ మనీష్ తీస్తున్నాను రా అరే బ్యాక్ సైడ్ వెళ్ళండి కావాల్సి వస్తే అందరూ మేడం మీ మొక్క మీకు గుర్తుండాలి మళ్ళీ సంవత్సరం చూస్తే రమేష్ వాటర్ మేడం డైలీ ఇటే మేడం ఎన్ని మొక్కలు బతకనే చెప్తా మేడం ఎస్ మేడం మేడం ఒకసారి చూడండి మేడం అందరూ వాటర్ వాటర్ అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమం ఏంటంటే మన ఏలూరులో సర్ సిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్స్ అని 78 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. అందులో భాగంగా మా సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేసి 38 సంవత్సరాలు సుమారు అయింది. అందులో ఉన్న ఎంబీఏ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, మా డైరెక్టర్ గారు గౌర్ సాంబశివరావు గారు ఫ్యామిలీ, ఇది రాజకీయాలు అతీతంగా మనం తీసుకోండి ప్రతి మాటలో. ఆ ఫ్యామిలీ ఏలూరులో ఇంత బ్రహ్మాండమైన నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేసి మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఆ సందర్భంగానే కాకుండా వన మహోత్సవం అనేది గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది. ఆ వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మా ఎంబీఏ మొక్క ఫ్యాకల్టీతో సహా పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కలు ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అనేది నేను MBA department, Sir CRR College of Engineering, Eluru. We feel very proud to take part in this Vanamahotsav program, which is organized by our MBA department. And I thank Kavuri Bhaskar Garu for giving this wonderful opportunity for us. I also thank Sri Katneri Krishna Prasad Garu for accepting us and giving us permission to plant these saplings. Also thank our principal, Dr. K. Venkateswara Garu. We are from CRT Engineering MBA department నుంచి. మా విద్యార్థులు చదువులో కాకుండా కార్యక్రమాల్లో కూడా ఎక్కువ మంది ఉంటారండి. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు. అందులో భాగంగా ఏంటంటే ఈసారి ఏలూరులో మంచి ప్రాముఖ్యత చెందిన జాతీయ జెండా, భోగాపురం బైపాస్ రోడ్లో ఉన్న జాతీయ జెండా కౌరు సంస్థ గారు తనయుడు కౌరు భాస్కర్ గారు నిర్మించిన ఈ జెండా దగ్గర ఏంటంటే వాళ్ళ వన్ మహోత్సవం అనే కార్యక్రమం పెట్టారండి. ఈ జెండాకి ఎంతో విశిష్టత ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద జెండా అండి. భారతదేశంలో 3వ పెద్ద జెండా అండి. ఇది సుమారు దీని స్తంభం 575 అడుగులు ఉంటుందండి. జెండా పొడుగు 48 అడుగులు ఉంటుందండి. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జెండాని నిర్మించడానికి ఏలూరుకి ఒక ప్రాముఖ్యత. సిఆర్రెడ్డి అటానమస్ కళాశాలలో మ్యాథమెటిక్స్ విభాగం వారు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా అన్లాకింగ్ ద పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గణితం యొక్క ప్రాధాన్యత గురించి, నిజ జీవితంలో గణితం లేకపోతే ఏదీ సాధ్యం కాదని, గణితంలో శ్రీనివాస్ రామానుజన్ చేసిన సేవలను గురించి తెలియజేశారు. అలా ప్రధాన వక్త నారాయణపురం డిగ్రీ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ బాబురావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ పరిసరాల్లో ఎక్కువ మంది ఆలోచన గణితం యొక్క ప్రాధాన్యత కేవలం మన పరిధిలో ఉన్న టీచర్గా, లెక్చరర్ జీవితానికే భ్రమపడుతున్నారని, గణితం అన్ని సబ్జెక్టులకి ఇన్నర్గా అప్లికేషన్స్ ద్వారా అనేక రంగాల్లో గణిత విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, నావిగేషన్లో, ఎలక్ట్రానిక్స్లో, డిజిటల్ సిస్టంలో, కన్స్ట్రక్షన్లో, కంప్యూటర్ డిజిటల్ సిస్టమ్, కోడింగ్, డీకోడింగ్ రంగంలో, షేర్ మార్కెట్లు, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నాయని తెలియజేశారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకున్న వారందరూ కూడా డిగ్రీ లేదా పీజీ ద్వారానే జాబ్స్ వస్తాయని అనుకోకుండా దాని మీద ఇంకా ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ బయట ఉన్న ఆపర్చునిటీస్కి అనుగుణంగా ఉచిత ఆన్లైన్ కోర్సుల్లో డిప్లొమా కోర్సెస్ స్వయం లేదా మూక్స్ ద్వారా పూర్తి చేసుకుని స్కిల్ని పెంపొందించుకుంటే మంచి జాబ్స్ దొరుకుతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ ప్లెడ్జ్ స్టూడెంట్స్ చేత చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీజీ డైరెక్టర్ సతీష్ బాబు, యాక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరూ చాలా యూటిలైజ్ చేసుకుంటున్నాం మ్యాప్స్ని, గూగుల్ మ్యాప్స్. ఈ మ్యాప్స్ అన్నా కూడా మ్యాథమెటిక్స్. ఇప్పుడు మన ఏరియా ఎక్కడ ఉందనేది మన మ్యాప్లో కూడా చాలా క్లియర్గా, తెలియని వాడు కూడా వేరే రాష్ట్రంలో కూడా చాలా ఈజీగా వాడి డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. సో అలాగే మీకు ఈ రీడింగ్ సీడీలు ఏంటి రీడ్ అవ్వడం, లేకపోతే డివిడీస్ ఏ విధంగా రీడ్ అవుతాయి, వాటిలో కూడా మనం మ్యాథమెటిక్స్ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటాం, మ్యాథమెటిక్స్ ఉపయోగించుకుంటాం. అలాగే ఈ రీసెర్చ్ ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాథ్స్ స్టాట్ ఇప్పుడు కంబైన్డ్గానే ఉన్నాయి కాబట్టి రియల్ ప్రాజెక్ట్స్ మనకి 2-3 lakhs, లేకపోతే మేజర్ ప్రాజెక్ట్స్ అయితే ఒక 15 lakhs, 20 lakhs ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు కనుక అలాంటి వాటిని ముందే కనుక సార్ హెల్ప్తో మేజర్ తీసుకున్నారు కాబట్టి 4 years సార్ ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విషయాలు కనుక తెలుసుకుంటే ఇప్పుడు ఎక్కడికైనా మనం ఇండియాలో ఏ పార్టీని వెళ్ళి చదువుకునే అవకాశం అందరికీ ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు మీరు ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీరు నేర్చుకున్న ఈ నాలెడ్జ్ని ఇంకా బ్రైట్గా మార్చుకుని మీ లైఫ్ని సెటిల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని నా కోసం. అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక గన్ బజార్ నందు గల కృపా సహవాస ప్రార్థనా మందిరం నందు గురువారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 600 మంది పేదలకు, క్రిస్టియన్ కుటుంబాలకు, ట్రస్ట్ తరఫున మహిళలకు చీరతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం చర్చి నందు ఫాదర్ కాటి క్రిస్టఫర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అరసవెల్లి అరవింద్ సారథ్యంలో చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరుతో పాటు కైకలూరు, చింతలపూడి, దెందులూరు, అమ్మపాలెం, కొవ్వలి గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించి నీతివంతమైన జీవితాన్ని కొనసాగించాలని, ఆయన సూచించిన క్రీస్తు బోధనలను అనుసరిస్తూ ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని అన్నారు. యేసుక్రీస్తు చల్లని దయ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. తమ ట్రస్ట్ అధ్యక్షులు అరసవెల్లి అరవింద్ తమ చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో కొంత తమ వంతు సహాయం ఎల్లప్పుడూ అందించాలని తప్పించే ఒక మంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. విజయవాడ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్నార్థులకు భోజన వితరణ, అనాథ పిల్లలకు ఉచిత కంటి పరీక్ష శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, చలివేంద్రాల ఏర్పాటు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం విదితమేనని అన్నారు. క్రిస్మస్ వేడుకలు మరిన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చర్చ్ సంఘస్థులు, భక్తులు, స్థానికులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 3 days నుంచి కైకలూరు, అమ్మపాలెం, కొవ్వలి, దెందులూరు ఇట్లా అన్ని ఊర్లో, ఏలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లో మ్యాక్సిమం పేదవాళ్ళందరికీ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. సో మేము స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు దాకా మ్యాక్సిమం 600 దాకా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో క్రిస్మస్ అంటేనే అందరికీ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఉంది. సో అరవింద్ సార్ అనే సో అరవింద్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఈరోజు ఏలూరులో ఈవెంట్ చేస్తున్నాము. సో 2019 నుంచి ఈ అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. మా ఫౌండర్ అరవింద్ సార్. సో ఎవరైతే కోవిడ్ టైంలో ఫుడ్కి లేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా, ఆ టైం నుంచి మేము ఈ సేవా కార్యక్రమాలని మేము చేయడానికి ఆపర్చునిటీ తీసుకున్నారు. ఎడ్యుకేషనల్కి ఎవరైతే హెల్ప్ కావాలన్నా. నమస్తే అండి, నా పేరు రూప్చంద్ అండి. మేము అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చాము. సో ఇక్కడ లాస్ట్ 3-4 days నుంచి 300 to 600 మెంబర్స్కి గ్రాసరీస్, ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు చీర అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతేకాకుండా మా అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి లాస్ట్ 3-4 years నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రీతిగా సహాయపడుతున్న అరవింద్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని, వారి మినిస్ట్రీని, వారి ఫౌండేషన్ ప్రభువా ఇంకా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇందరి యొక్క ప్రార్థనలు వారిపై నిలిచి ఉంచి ఎక్కడెక్కడైతే వారు సహాయం చేస్తున్నారో వారందరి పక్షముగా ఆయన దైవదాసులుగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఫౌండేషన్ను
నానాటికి మీరు అభివృద్ధి పరిచి అనేక రీతిలుగా ఆశీర్వాదకరంగా నిలబడగలిగిన కృప దయచేయమని మరొక్కసారి మా అందరి ప్రార్థన వారిపై నిలిచి ఉండులాగున మీరే ఆశీర్వదించండి. ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా ఆయన అనేక మంది పేదలకు ఇంకా సహాయపడుతూ ఆయన ముందుకు సాగలిగిన కృప దయచేయమని వారి నిమిత్తం, వారి కుటుంబ నిమిత్తం, వారి మినిస్ట్రీ నిమిత్తం, వారి చేయబోతున్న సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ల రాము ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. Okay. Yeah. Thank you. ఈరోజు మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా దానికి 15 మా సేపర్లో నిరంతర కష్టజీవులు మా సేపర్లకి మా తోచిన విధంగా దుప్పటి పంపకం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆశ మేరకు ఆయన వచ్చే పుట్టినరోజుకి ఆయన కోరినట్టుగా 175 సీట్లు ఇస్తానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారని ఈ విధంగా తెలియబడడం జరిగింది. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఏలూరు నగరంలోని కండ్రికగూడెం న్యూ జనరేషన్ ఐకాన్ స్కూల్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ బాలా పాల్గొని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాదర్ బాలా క్రీస్తు జననం గురించి వివరిస్తూ, తీసుకోవడం కంటే ఇవ్వడం ఎంతో మంచిదని, మీ దగ్గర ఏదైనా ఉంటే ఇరుగు పొరుగు వారికి ఇచ్చి వారికి క్రీస్తు ప్రేమను పంచి ఇవ్వాలని, అదే నిజమైన క్రిస్మస్ అని, క్రీస్తు లోకానికి ప్రేమను పంచి ఇచ్చారని, ఆయన ప్రేమను మనం అందరికీ పంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జన్మదినాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం విద్యార్థులకు క్రిస్మస్ బహుమతులను ప్రతి తరగతి నుండి లక్కీ డ్రా తీసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్, పాఠశాల సంచాలకులు ఎన్ఆర్కేఎస్ ప్రసాద్, బేబీ మేడం, వందన మరియు టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Gagana Sriwali, first standard, please come on to the dais. Next student, Vanchika from Mickey Dance. There is Santa Claus. మనం చెప్పడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే యేసుక్రీస్తు. ఐ లవ్ యూ అంటే కాదు, మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా. దేవుడు కూడా ఐ లవ్ యూ అని మన అందరితో చెబుతూ
గిఫ్ట్ గా తన కుమారుని ఇచ్చినటువంటి ఒక పండుగ క్రిస్మస్ పండుగ. కాబట్టి ఇవ్వడం నేర్చుకోవాలి. తెరేసా గారు కూడా ఇదే విషయం చెప్పేవారు. ఇవ్వాలని నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి పాఠశాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నటువంటి సోదరులు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీకు, మీ యాజమాన్యానికి, అలాగే ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ క్రీస్తు మంచి సహాయ సహకారం ఇస్తున్నారు. మీకు తెలుసు, కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ భావాలు లేకుండా, ఎటువంటి భావద్వేషాలు లేకుండా సమైక్యంగా కలిసిమెలిసి ఉండే ప్రదేశం ఏదైతే ఉందో అందరం కలిసి జరుపుకుని మంచి పండుగ సంవత్సరంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఫెస్టివల్ ప్రాధాన్యత ఇచ్చాం. ముఖ్యంగా కృష్ణాష్టమి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో మళ్లీ కొనసాగాలని మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 సీట్లకు 175 సీట్లు సాధిస్తారని అన్నారు. ఆయన 6 ఆరోగ్యాలతో మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన సాగించాలని బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి చింతలపూడిలో ఆయన ఒక పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకునేవాళ్ళం. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పుట్టినరోజుని బ్లడ్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా కొంచెం వెనకబడ్డాయని చెప్పి ఇది ఎలక్షన్ ఇయర్గా నేను దీన్ని నా యొక్క ఛాలెంజ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆకాంక్షతో నేను ఇది సక్సెస్ఫుల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఒక 30 మందితో మనం బ్లడ్ క్యాంపు చేయడం జరిగింది. దీన్ని చేయడం అనేది అంటే పనులు ఉన్న కాలంలో జనాలు కొంచెం పనులు ఒత్తిడి వలన ఇంకా చేయాలనుకున్నాను. ఈరోజే కేక్ కటింగ్లు, అట్లాగే హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచిపెట్టడం, అట్లాగే రాజశేఖర్ వల్ల మనం ఎక్కువ చేయలేకపోయాం. అయినప్పటికి కూడా చాలా బాగా చేసాం. గతంలో ఎవరు చేసినా కానీ 1-2 చేశారు తప్ప ఇంత సంఖ్యలో ఎప్పుడు చేయలేదు. రాబోయే కాలంలో ప్రతి ఇయర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక పుట్టినరోజు సందర్భంగా ప్రజలు రోగాల బారిన పడి ఉన్న వారికి మనం బ్లడ్ డొనేట్ చేస్తే ఆయన చేసే ఆరోగ్యశ్రీకి ఇది కూడా తోడ్పాటుగా జనాలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని మనం చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఈరోజు చాలా ఆసక్తితో, ఉత్సాహంగా జనాన్ని తీసుకురావడం జరిగింది. వారందరితో కూడా మనం బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. తీసుకున్న వారు కూడా చాలా సంతోషంగా, ఎప్పుడు కూడా ఇట్లా పెట్టాం కానీ ఈ విధంగా జరగలేదని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అది నాకు చాలా సంతోషం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఇట్లాగే సీఎంగా ఉంటూ సక్సెస్ఫుల్గా ఆయన చేసే ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు చుక్కా అవినాష్ రాజు అన్నారు. పెదవేగి మండలం ములక్కాయపాడు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గొటికెల పార్థసారథి ఉషా దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ సభ్యులు డెంటల్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో కొంత నగదు, బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. లయన్స్ క్లబ్ రీజన్ చైర్పర్సన్ శేషుకుమార్, లయన్లో మల్లికార్జునరావు, నాగభూషణం, హరికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది కలిగించి సహాయపడే విధంగా తయారు చేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. చదువుతున్న బిడ్డలు దీవించి వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించండి. ఈ మా చిన్న ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ
కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరిగినటువంటి మరి హౌస్ ఫైర్ యాక్సిడెంట్లో మరి వారికి నిరాశ్రయులు అయి ఉన్నారు. మొత్తం కూడా మరి కాలిపోవటం వలన వాళ్ళ యొక్క ఇబ్బందులు అంతా ఎంత కాదు. కాబట్టి మా వంతు సహాయంగా వారికి ఈరోజు మరి రగ్గులు, అలాగే రైస్, అలాగే కొన్ని ప్లేట్స్, అలాగే కొంత సహాయాన్ని చేయడం జరిగింది. మరి తద్వారా మా క్లబ్ ద్వారానే కాకుండా మిగతా క్లబ్బులు కూడా తెలియపరిచి వారితో కూడా కొంత సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మరి ఇది ఈ ప్రోగ్రాంలో మరి రీజన్ చైర్పర్సన్ మరి శేషకుమార్ గారు, అలాగే మరొక రీజన్ చైర్పర్సన్ మల్లికార్జున గారు కూడా మరి మా సభ్యులతో కూడా చేయడం జరిగింది. అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం జీలుగుమిల్లిలో జరుగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అంగన్వాడీలకు ఇస్తున్న గ్యాస్ను ప్రభుత్వమే భరించాలని, అంగన్వాడీలకు రావాల్సిన అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేపట్టే సమ్మెకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వెంకటలక్ష్మి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు చాట్రాతి ప్రసాద్, రేపాక గోపాలం, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగం వెంకటలక్ష్మి మన జీలుగుమిల్లి మండలం అంగన్వాడీ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ ధర్నా కార్యక్రమం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మద్దతు తెలపడానికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 11 రోజుల నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలు వాళ్ళ విధులు నిర్వహించకుండా వాళ్ళకి రావాల్సిన ఎకరాల గురించి, అలాగే వాళ్ళకి కావాల్సిన నియమాల గురించి వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కడుపులో పడ్డ బిడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాళ్ళు ప్రీ స్కూల్కి వెళ్ళే వరకు కూడా అంగన్వాడీ టీచర్స్ చాలా కష్టపడి పిల్లల్ని అంగన్వాడీ ఫుడ్ పెడుతూ బలహీనత తగ్గిస్తూ, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా బలహీనంగా లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు అయ్యేటట్టు వాళ్ళు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు అంగన్వాడీ సెంటర్లో. కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్ నుంచి ఖాళీ చేసి వాళ్ళు ధర్నాకి అటెండ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు 3 రోజుల తర్వాత ధర్నా మొదలుపెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత సచివాలయం పోలీసులతో అంగన్వాడీ సెంటర్లు ఎన్ని రోజులు నడిపిద్దాం అనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ అంగన్వాడీ టీచర్స్కి ఏమేమి కావాలంటున్నారో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి మినిమం 26,000 రూపాయల శాలరీ అంటున్నారు. కాదు, 30,000 రూపాయలు ఇచ్చినా సరే ఈరోజు అంగన్వాడీ టీచర్కి తక్కువ లేదు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ చేస్తున్న కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ప్రతి విషయంలో కూడా అంగన్వాడీ టీచర్ లేనిదే సర్వే కూడా జరగదు. ఈరోజు గ్రామంలో ఫస్ట్ అంగన్వాడీ టీచర్ సర్వే దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పని ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా రీసెంటర్లు ఈరోజు స్కూళ్ళు జీలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు గిరిజన గురుకుల పాఠశాల నందు గత 3 రోజులుగా జరుగుతున్న క్రీడోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీడీఏ పీఓ సూర్యతేజ విచ్చేశారు. ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్ 2 అండర్ 17 క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు పీఓ సూర్యతేజ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, ప్రస్తుత సమాజంలో క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోతుందని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. అలాగే డిసెంబర్ 26 నుంచి ప్రభుత్వం చేపట్టే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా గ్రామ, మండలాల, జిల్లాల, రాష్ట్రాల స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం జరగనుందని, ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. గెలుపొందిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడాకారులకు స్పోర్ట్స్ విషయంలో వాలీబాల్ కిట్లు, క్రికెట్ కిట్లు, షూస్, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఐటీడీఏ ద్వారా ఇవ్వటం జరుగుతుందని, ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పెద్దిరాజు, పీడీ రమేష్, వివిధ పాఠశాలల నుండి వచ్చిన పీఈటీలు, పాఠశాల సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. మనకి జోన్ 2లో 3 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉండడం జరిగింది. దీని దగ్గర నుంచి గురుకులం అన్ని స్కూల్స్ నుంచి కూడా టీమ్స్ రావడం, 3 రోజుల పాటు ఇక్కడ కాంపిటీషన్ జరగడం జరిగింది. ఇక్కడ మనం విన్నర్స్కి, రన్నర్స్కి కూడా ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళు మన విజయనగరం జిల్లాలో జరిగే ఫైనల్స్కి కూడా వెళ్తారు. సో మనకి వివిధ ఐటీడీఎల్ నుంచి, అలానే జిల్లాల్లో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి కూడా మన గురుకులం స్కూల్స్ నుంచి అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా క్రీడా స్ఫూర్తి చాలా బాగా ప్రదర్శించి మంచి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మంచి ఆట తీరు ఫైనల్స్లో కనబరుస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ జీలుగుమిల్లి పాఠశాలలో నిర్వహించిన అందరి ఉపాధ్యాయులందరికీ, ప్రిన్సిపల్కి, ఉపాధ్యాయులందరికీ, స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలానే మన గిరిజన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీడల్లో రాణించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ ఉద్దేశంలో భాగంగానే మనకి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని కూడా మనం చేపట్టడం జరిగింది. అది 26 విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.